బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మెరుగు కోల్పోయిన బంగారాన్ని పుటం పెట్టి శుద్ధి చేశారు. అదేవిధంగా చేస్తున్నారు కదా. అదేవిధంగా అతడి స్వభావాన్ని అనుకరించి సాధుజనులు తమ అంతఃకరణాన్ని శుద్ధి చేసుకుంటారు. యత్ప్రసాదాదిదం విశ్వం ప్రసీదతి యదాత్మకం సస్వదృగ్ భగవాన్ యస్య తోష్యతేనన్యయాదృశ. ఈ జగత్తుకు అధిష్టానం భగవంతుడే. భగవంతుడి అనుగ్రహం ఉంటే జగత్తు యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అట్టి స్వయం ప్రకాశ స్వరూపుడైన శ్రీహరి నీ పుత్రుని అభేద జ్ఞానానికి ఏకాంత భక్తికి ఎంతో సంతోషిస్తారు. సవై మహాభాగవతో మహాత్మా మహానుభావో మహతాం మహిష్టః ప్రవృద్ధ భక్త్యా హ్యనుభావితాశయే నివేశ్య వైకుంఠమిమం విహాస్యతి. ఆ బాలుడు గొప్ప మహాభక్తుడవుతాడు. విశాలమైన హృదయము, గొప్ప ప్రభావము కలిగి ఉంటాడు. గొప్పవారికెల్లా గొప్పవాడుగా వెలుగుతుంటాడు. వర్ధిల్లుతున్న గొప్ప భక్తితో శ్రీహరిని తన పవిత్రమైన హృదయంలో నిలుపుకుంటాడు. దేహాభిమానాన్ని అధిగమిస్తాడు. ఇంద్రియాలను జయించి జితేంద్రుడి అవుతాడు. చక్కని శీలానికి, సకల సద్గుణాలకు కూడా నివాసంగా ఉంటాడు. ఇతరుల అభివృద్ధిని చూసి అతడెంతో ఆనందిస్తాడు. ఇతరుల దుఃఖాన్ని అనుభవిస్తుంటే అది చూసి అతడు కూడా దుఃఖాన్ని పొందుతాడు. అతడు అందరికీ ప్రేమైన వాడవుతాడు. శత్రువులు లేనివాడవుతాడు. వేసవీకాలపు తాపాన్ని చంద్రుడు తొలగించినట్లుగా అతడు జనుల శోకాన్ని దూరం చేస్తాడు. భగవానుడైన శ్రీహరి తన భక్తుల కోరికను అనుసరించి అవతారాలను ఎత్తుతూ ఉంటాడు. తన దివ్య రూపంతో ఆయన లక్ష్మీదేవి యొక్క శోభను కూడా వృద్ధి చేస్తాడు. కమలాల వంటి కన్నులతో, మెరిసే కుండలాలతో శోభించే ఆ శ్రీహరిని నీ మనుమడు తన హృదయంలో మాత్రమేగాక సర్వ జగత్తులోనూ దర్శిస్తాడు అని కశ్యప మహర్షి దితికి వరాన్ని అనుగ్రహించి ఆమెను సంతోషపెట్టాడు. తన మనుమడు గొప్ప భగవద్భక్తుడు అవుతాడని విని దితి ఎంతో ఆనందించింది. అంతేగాక తన పుత్రుల వధ నిశ్చయమైనప్పటికీ అది సాక్షాత్తు శ్రీహరి చేతిలోనే జరుగుతుందని తెలుసుకొని నిరుత్సాహాన్ని విడిచిపెట్టింది. ఇంతటితో 14వ అధ్యాయము సమాప్తం. ఇక 15వ అధ్యాయం. ఈ అధ్యాయంలో వైకుంఠాన్ని వర్ణించటము, వైకుంఠానికి వెళ్ళిన సనకాది మహర్షుల ద్వారా జయ విజయములు శాపగ్రస్తులు అవ్వటం చెప్పబడింది. ఇక్కడ మైత్రేయ మహర్షి విదురునికి ఇలా చెప్పసాగాడు. కశ్యప ప్రజాపతి తేజస్సు నిండిన దితి గర్భం వృద్ధి చెందసాగింది. ఆయన తేజస్సు చాలా గొప్పది. అది ఇతరుల తేజస్సులను నశింపజేయగల శక్తి గలది. కనుక దాని మూలంగా దేవతలకు పీడ కలుగుతుందేమో అని శంకిస్తూ దితి 100 సంవత్సరాల కాలం ఆ తేజస్సును తన గర్భంలోనే ధరించింది. దితి గర్భంలోని శిశువు యొక్క తేజో ప్రభావానికి లోకాల తేజస్సుతో పాటు లోకపాలకులు శక్తి సామర్థ్యాలు కూడా నశించాయి. అంతటా కారు చీకటి వ్యాపించింది. ఏది తూర్పో ఏది పడమరో కూడా తెలియకుండా పోయింది. అందరినీ భయం ఆవరించింది. ఈ విపరీత పరిస్థితిని చూసి లోకపాలకులు కంగారు పడుతూ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి వద్దకు వెళ్ళి
ఇలా విన్నవించారు. ఓ ప్రభు, నువ్వు ఈ చీకటిని చూస్తున్నావు కదా, ఇంత పెద్ద చీకటి, ఇది మాకెంతో భయాన్ని కలిగిస్తుంది. నీ జ్ఞానశక్తి కాలంలో వచ్చే మార్పులతో కనపడేది కానే కాదు అనిపిస్తుంది. నీకు తెలియనిది ఏదీ లేదు. ఓ దేవదేవా, నువ్వు జగత్తును సృష్టించిన వాడివి, లోకపాలకుల పూజలు అందుకునేవాడివి. అతి నీచమైన ప్రాణుల నుండి ఎంతో గొప్ప ప్రాణుల వరకు సకల ప్రాణుల అభిప్రాయాలు నీకు తెలుస్తూ ఉంటాయి. నమో విజ్ఞాన వీర్యాయ మాయయేదముపేయుషే గృహీత గుణభేదాయ నమస్తే వ్యక్తయోనయే. దేవా, చైతన్య శక్తే నీ బలం. త్రిగుణాలలో ఒకటైన రజోగుణాన్ని ఉపాధిగా స్వీకరించి నువ్వు ఈ చతుర్ముఖ రూపాన్ని పొందావు. నువ్వు పరబ్రహ్మ యొక్క మాయాశక్తి నుండి ప్రకటమైనావు. అటువంటి నీకు అనేక నమస్కారములు. ఈ లోకాలన్నీ బట్టలో అల్లబడిన దారంలాగా అల్లబడినటువంటి, ఒక వస్త్రాన్ని అల్లబడినటువంటి దారంలాగా నీ యందే నిలిచి ఉన్నాయి. జీవులందరినీ పాలించేవాడు నువ్వే అందరికన్నా గొప్పవాడివి. కారణము నీ రూపమే, కార్యము నీ రూపమే. అటువంటి నిన్ను ఎవరు భేదభావన విడిచి నిష్కామ భక్తితో ధ్యానిస్తారో వారి యోగ సాధన సిద్ధిస్తుంది. వారు ప్రాణాయామం ద్వారా తమ శ్వాసను వశం చేసుకుంటారు. ప్రత్యాహారం ద్వారా ఇంద్రియాలను జయిస్తారు. ధారణ ద్వారా మనస్సును వశం చేసుకొని నీ అనుగ్రహానికి పాత్రులవుతారు. అటువంటి వారికి ఈ జగత్తులో దేనివల్ల అవమానం అనేది ఉండదు. యస్యవాచ ప్రజా సర్వ గావః తంత్యేవ యంత్రితాః హరంతి బలిమాయత్తాః తస్మై ముఖ్యాయ తే నమః. For more videos like this, subscribe Big TV channel.